సమాజ స్వరానికి స్వాగతం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ముఖ్యాంశాలు. మూడు నెలల్లోగా తేల్చండి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోండి. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం. స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటుందా? ఈ విషయాన్ని పార్లమెంటు సమీక్షించాలి. న్యాయ వ్యవస్థకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారం. అనర్హత పిటిషన్లు సమర్పించి 7 నెలలైనా స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం ఏమిటి? హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం. డివిజన్ బెంచ్ తప్పిదం అంటున్న సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వెలువడిన తీర్పు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ అభ్యర్థనను తోసిపుచ్చిన బెంచ్. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్దేనని వెల్లడి. న్యాయ సలహా తీసుకుంటాం. 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కోరారు అంటున్న స్పీకర్ గడ్డం ప్రసాద్. వేళ్లన్నీ కేసీఆర్ వైపే. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక. బ్యారేజీల్లో నీటి నిల్వ నియమము కేసీఆర్దే. ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక. 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత. నేడు సీఎంకు అందజేయనున్న మంత్రి ఉత్తమ్. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశామంటున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్. భారత్ రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు. ఇరు దేశాలు కలిసి మరింత దిగదార్చుకుంటాయి. అమెరికాకు భారత్ మిత్రదేశమే కానీ వాణిజ్య విధానాలు సమస్యగా మారాయి. మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్దే. పీయూష్ గోయల్. ట్రంప్ చెప్పింది వాస్తవమే. ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ చంపేశారంటున్న రాహుల్ గాంధీ. ట్రంప్ డెడ్ హ్యాండ్ను గుర్తు చేసుకోవాలి. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ పరోక్ష హెచ్చరిక. పాక్తో అమెరికా చమురు ఒప్పందం. చమురు నిల్వలపై కలిసి పనిచేస్తాం. వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్. భవిష్యత్తులో భారత్కు పాక్ చమురు విక్రయించవద్దని జోస్యం. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పోస్టులు. అమెరికా ఊహా ఆసక్తిని కలిగిస్తోంది. వ్యంగ్యాస్త్రాలు సంధించిన శశి థరూర్. మాలేగావ్ పేలుళ్ల కేసు 7 నిందితులు నిర్దోషులే. వారికి వ్యతిరేకంగా నమ్మదగ్గ సాక్ష్యాలు లేవు. పేలుళ్లకు వాడిన బైక్ ప్రజ్ఞాదేనని నిరూపించుకోలేకపోయారు. ఈ కేసులో ఉపవర్తించదు. ముంబై ప్రత్యేక కోర్టు జడ్జి ఏకే లహోటి. ఈ విజయం మా ఒక్కరిదే కాదు, కాషాయం విజయం కూడా. ప్రజ్ఞా సింగ్. కాషాయ ఉగ్రవాదం అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. బీజేపీ. ముంబై రైలు పేలుళ్ల నిందితుల విడుదలపై స్టే కోరిన కేంద్రం ఈ కేసులో ఏం చేస్తుంది అంటున్న అసదుద్దీన్ ఓవైసీ. కేంద్రం మెడలు వంచైనా 42% సాధిస్తాం. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటాం. దేశానికి దశా దిశ రాహులే అంటున్న మహేష్ గౌడ్. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆమోదించిన అభ్యర్థులకు మద్దతివ్వండి. మీనాక్షి నటరాజన్. బీసీ రిజర్వేషన్ల పోరాటానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి రావాలంటున్న శ్రీధర్ బాబు. పరిగిలో జనహిత పాదయాత్ర ప్రారంభం. సముద్రంలో కలిసే వృధా జలాలు వాడుకుంటే తప్పేంటి? తెలంగాణకు వచ్చే నష్టమేముంది? బనకచెర్ల ప్రాజెక్టులో తప్పు ఎక్కడుంది? మేం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు. ప్రాంతీయ విద్వేషాలు జరిపేందుకు కుట్ర. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి లోకేష్. లిక్కర్ కుంభకోణంలో దొరికిన డబ్బుల లెక్క జగన్కు బాగా తెలుసని వ్యాఖ్య. ఊపిరి తీస్తున్న పొగాకు. ధూమపానంతో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్లు. 90% లంగ్ క్యాన్సర్ కేసులకు అదే కారణం. ఎంఎన్జేలో గత ఏడాది 1000 మందికి చికిత్స. బాధితుల్లో 80% పురుషులు, 20% మంది స్త్రీలు. ప్యాసివ్ స్మోకింగ్తోనూ మహమ్మారి బారిన. నేడు అంతర్జాతీయ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినం. సరికొత్త బ్లడ్ గ్రూప్ క్రిబ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కర్ణాటక మహిళలో గుర్తింపు. అత్యంత అరుదైన గ్రూపు. 10 నెలల పరిశోధన అనంతరం ప్రకటన. హెచ్సిఏ అధ్యక్షుడిపై సస్పెన్షన్ వేటు. కార్యదర్శి కోశాధికారిపైన కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం.
పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు మాది. హనుమకొండ భీమదేవరపల్లిలో గృహప్రవేశం చేసిన దంపతులు 440 చదరపు అడుగుల్లో నిర్మాణం. ఇందిరమ్మలో పూర్తయిన రెండో ఇల్లు. సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోతో కూడిన ఇంటి గడప కార్యక్రమం. PMKSYకు మరో రూపాయలు 4,600 కోట్లు. దేశవ్యాప్తంగా 50 ఆహార విక్రయణ కేంద్రాలు, 100 ఆహార తనిఖీ ల్యాబ్ల ఏర్పాటుకు వినియోగం. జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు రూపాయలు 2,000 కోట్లు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రేపటి నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ షురు. 10 రోజుల్లో ముగించేలా షెడ్యూల్ విడుదల.